గతంలో బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసి ఇప్పుడు జైబీ పార్టీ పెట్టుకొని ఆ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షులుగా పోతున్నటువంటి మన ఉమాదేవి గారు సభను ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అందరికీ ముందు ఇక్కడ ఉన్న అన్నలకు చెల్లెళ్లకు మన అన్న తమ్ముళ్ళు అందరికీ కూడా నా జైలు తెలియజేసుకుంటున్నా ముందుగా. తర్వాత మన బహుజన రాజ్యాధికార జేఏసీ ఇది తమ్ముడు ఒక పోస్టర్ చూసిన అన్నమాట. అంటే చాలా వరకు చర్చలు అనేవి రాజకీయ పరంగా పెట్టుకుంటారు, కానీ బహుజన రాజ్యాధికార జేఏసీ చర్చలు ఏంటి తమ్మి అని ఫోన్ చేసి తమ్ముడిని అడిగిన అన్నమాట. అంటే అక్క, ఇది మనము రాజ్యాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, భావితరాలకు మన పిల్లలకు మనం రేపు ఏం అందిస్తాము, దాని గురించి మేధావులు అంతా ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి అక్క అని చెప్పిండు అనమాట. దానికి తమ్ముడిది ఆ మాట విని నాకు చాలా సంతోషం అనిపించింది. నేను వరంగల్ నుంచి వచ్చిందన్నమాట. అంటే ఈ జేఏసీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలందరి మాటలు విన్న తర్వాత నాకేమనిపించిందంటే మన రామానుజుడు తమ్ముడు మరో అంబేద్కర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే చాలా అణచివేయబడింది, రోజు రోజుకు అన్నీ పోగొట్టుకుంటున్నాం మనం. అంటే విద్య కానీ వైద్య కానీ రిజర్వేషన్లు అని చెప్పేసి అన్నిట్లల్లో మనము అంటే వివక్ష అనేది చూపించుకుంటూ అన్నిట్లా అణచివేయబడుతున్నాం. ఈ కష్టకాలంలో ఇప్పుడు మళ్ళీ మరో అంబేద్కర్ లాగా వచ్చిండు ఈ జేఏసీ నుంచి అని అప్పటి నుంచి అదే అనుకుంటున్నా. అయితే నేను తమ్ముడికి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ జేఏసీని మా తెలంగాణకు తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నా. అక్కడ అంటే అందరి అభిప్రాయాలు, మేధావులు చాలామంది సేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా మహిళలైనా సరే, మన అన్నతమ్ములైనా సరే, వాళ్ళకి అవకాశం లేక వెనుకబడి చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా నేను చూసాను అన్నమాట. అందుకని తమ్ముడి దాంట్లో జేఏసీగా నేను పనిచేస్తా అని ఖచ్చితంగా మాట ఇస్తున్నా. తర్వాత అంటే నా పేరు ఉమాదేవి, మాది వచ్చేసి హనుమకొండ మా సొంతం. నాకు జేబీ పార్టీ నుంచి రాష్ట్ర ప్రెసిడెంట్ తెలంగాణకు తెలంగాణలో నేను పనిచేస్తున్నాను అన్నమాట ఆ పార్టీకి. అంటే ఫస్ట్ టైం మొట్టమొదటి మహిళగా నాకు పార్టీ ప్రెసిడెంట్ అనేది మా అన్న దానియల్ అన్న, జేబీ పార్టీ ఫౌండర్, జాతీయ పార్టీ. దాంట్లో నాకు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇవ్వడం జరిగిందన్నమాట. దీంట్లో చాలా మంది మహిళలు అంటే పల్లెటూళ్ళలో చదువు లేక, తర్వాత హెల్త్ పరంగా కూడా వాళ్ళ కష్టాలు అవన్నీ చూసి నేను కూడా నా వంతు సేవ చేయాలని నేను ఆలోచించుకున్నాను. దీనికి తమ్ముడికి ఇక్కడికి పిలిచినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఒకవేళ తమ్ముడు అవకాశం ఇస్తే తెలంగాణలో మీరందరూ పెద్దలు నేను ఖచ్చితంగా ఈ జేఏసీ అనేది మన తెలంగాణలో నేను పెట్టిస్తాను. అంటే ఈరోజు ఇక్కడ జేఏసీ ఇక్కడితోటి కాకుండా ప్రతి ఒక్క మహిళలు, మన అక్క చెల్లెలందరూ కూడా పల్లెల్లో కూడా తెలియదు కదా, ఇప్పుడు రాజ్యాంగం గురించి కూడా చాలా వరకు తెలియదు. అంటే ఈ మధ్యలో ప్రస్తావన అనేది వస్తుంది. కాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఇప్పుడు అక్క చెప్పిన అంటే చాలా మంది ముస్లిమ్స్ అక్క చెల్లెలు కూడా మన దగ్గర ఉన్నారు. అందరూ కష్టాలలోనే ఎవరి ఇబ్బందులు వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్నమాట. ఇట్లాంటప్పుడు మనకు టైం ఉంది కాబట్టి మన అక్క చెల్లెలు అందరూ దాదాపు ప్రతి ఒక్కరు రేపు రాబోయే కాలంలో వీళ్ళంతా ఎలక్షన్స్లలో నిలబడితే మనకు పవర్ వస్తేనే కదా ఏదైనా చేయగలుగుతాం. అందుకని అందరూ జేఏసీ నుంచి ఇది ఒక మీ ఆంధ్రాకి కాకుండా ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలో జేఏసీ పోవాలి. అందుకు తమ్ముడిని చిన్నోడివైనా చాలా అభినందిస్తూ మీ అందరికీ పేరు పేరున జేబీ తెలుసుకుంటాను. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని స్వీకరిస్తాను. తర్వాత మీకు జేఏసీ అక్కడ కమిటీ ఫామ్ చేసుకోవడం ముందు తీసుకుపోతాం. కానీ అక్కడ ఒక విషయం, నేను అంబేద్కర్ అంత గొప్పవాడిని కాదు, ఆయన చాలా గొప్పవాడు, మనం పోల్చుకోకూడదు కూడా. కానీ వాళ్ళు చేసిన మార్గాన్ని, వాళ్ళు చేసిన త్యాగాన్ని మనము ఈ భూమి పైన పుట్టాం కాబట్టి కొంతవరకు అని తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ పుడతామా ఏంటనేది ఆ మార్గాన్ని, ఆ మాటను వేసుకొని మనం ముందుకు తీసుకోవాలి. ఆ మార్గంలో నడుస్తున్నాం అంతే, మార్గదర్శకులుగా. కాంచీరామ్ గారే మనకి స్ఫూర్తి. మరి ఇప్పుడు